శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో 21, 22 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. అమేహి త్వాం సురసంఘ విశంతి కేచిద్ భీతాః ప్రాంజలియో గృణంతి స్వస్తిస్త్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. పరమాత్మని చూపించినటువంటి విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఆ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. ఈ స్తోత్రం చేసేటప్పుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు ఆయన. అమి అనే మాట మొట్టమొదటి మాట అద్భుతమైన మాట. అది అంటే నేను ఇంతకుముందు చూశాను, స్వామి చూస్తున్నాడు ఒక పక్క. ఆ పరమాత్మను చూసి ఆ విశ్వరూపాన్ని ఒక్కసారి చూసి, వీళ్ళందరినీ నేను చూస్తున్నాను స్వామి, నేను చూసిన వాళ్ళు వీళ్ళంతా. అమ్మి అంటే చూసిన వాళ్ళు. ఎప్పుడు చూసాడు వాళ్ళందరినీ ఆయన? ఆ ఒక్క పదానికి చాలా అర్థం ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం రామాయణం చూసినట్టే చూడండి. రామాయణంలో రాముడు జన్మించక ముందు ఆయన దుష్ట సంహారం కోసంగా, భూమి ధర్మస్థాపన కోసంగా, మళ్ళీ భూభారం తగ్గించడం కోసంగా, అందుకే ఆయన జన్మ ఆయన తీసుకున్నారు, అవతారం ఇచ్చారు. అప్పుడు భూమాత పోయి అడిగినప్పుడు ఆయన అనుగ్రహించి రాముడిగా జన్మిస్తా అని చెప్పిన తర్వాత రామాయణంలో ఏముంటుందంటే, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, అందరి దేవతలను పిలిచి మీరు పోయి మీ అంశాలతో భూమి మీద జన్మించండి అని చెప్తాడు. అలాగే కృష్ణుడు కూడా జన్మించే ముందు ఇలాగే అవుతుంది. భూమి పోయి విష్ణుమూర్తికి వేరే విన్నవించుకుంటుంది, భూభారం తగ్గించవలసింది, చాలా దుష్టులు ఎక్కువైపోయారని చెప్పి మొరబెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి నేను కృష్ణావతారంగా వస్తున్నా అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్తారు. అప్పుడు ఈ దేవతలంతా కలిసి భూమి మీద పుడతారన్నమాట. కృష్ణుడితో పాటు అందరు చాలా మంది దేవతలు పుడతారు, దేవత అంశలతో పుడతారు. మనకే తెలుసు, అశ్విని దేవతల అంశంతో నకుల సహదేవులు పుట్టారు, వాయువు అంశంలో వచ్చి భీముడు పుట్టాడు, అర్జునుడు వచ్చి ఇంద్రుని యొక్క అంశతో పుట్టాడు, ధర్మరాజు వచ్చి యమధర్మరాజు యొక్క అంశతో పుట్టాడు. అలాగే విదురుడు అలాంటి వాడే, యమధర్మరాజు అంశతో పుట్టినవాడే. మిగతా అందరు కూడా కొంతమంది రుద్రుడి యొక్క అంశంతో, కొంతమంది ఆదిత్యుడి యొక్క అంశంతో, కొంతమంది పితృదేవతల యొక్క అంశంతో అలా పుట్టారన్నమాట. ఏది కృష్ణ పరమాత్మ తీసుకున్నప్పుడు కూడా జన్మ. ఇప్పుడు ఆ తీసుకున్న వాళ్ళంతా యుద్ధరంగంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈయనకు ఆయన చెప్పాడు కదా ముందు అధ్యాయాల్లో పరమాత్మ చెప్పేటప్పుడు విశ్వరూప సందర్శన విభూతి యోగంలో ముందు అక్షర పరబ్రహ్మ యోగంలో అవంతా చెప్పాడు కదా, నేనే అన్ని అయి ఉన్నాను, నాలో అందరూ ఆదిత్యుడు, మరుతుడు, రుద్రగణాలు, విశ్వదేవతలు, పితృగణాలు అన్ని నేనే అయి ఉన్నా అని చెప్పారు కదా. ఫస్ట్ దాంట్లో మనకు విభూతి యోగం మొత్తం చెప్పేశారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళంతా అంత తీసుకొని భూమి వచ్చిన వాళ్ళంతా. అందుకని ఈయన చూడంగానే స్తోత్రం చేస్తున్నాడు. ఎట్లా ఎదురుగా కనిపిస్తున్నారు వాళ్ళంతా. ఎలా కనిపిస్తున్నారు అర్జునుడికి? భూమి మీద ఉన్న వాళ్ళే, తనతో పాటు యుద్ధరంగంలో ఉన్న వాళ్ళే వాళ్ళంతా వాళ్ళ అంశతో వెళ్ళిపోతున్నారు ఆయనలోకి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని దర్శిస్తూ చెప్తున్నాడు, అమి హి త్వాం సురసంగా విశంతి. దేవతా సమూహం అంతా వెళ్ళిపోతున్నారు నీలోకి. అంటే ఇక్కడ ఎదురుగా యుద్ధరంగంలో ఉన్న దేవతా సమూహం అంతా వెళ్ళిపోతున్నారు, జన్మ తీసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అది చూస్తున్నాడు ఆయన ఆశ్చర్యంగా. యుద్ధరంగంలోకి వచ్చిన వాళ్ళు దేవతా అంశంతో వచ్చారన్న విషయం ఈయనకు తెలుసు, అర్జునుడికి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది, యుద్ధరంగానికి వచ్చినట్టు ఏమన్నాడు ఆయన, ముల్లోకాలను జయించగల శక్తి ఉంది కానీ ఈ మోహాన్ని నేను జయించలేకుండా ఉన్నాను కదా చెప్పాడు. మొట్టమొదటి అడిగిందే అర్జునుడు కృష్ణుని పరమాత్మ దేవత. అప్పుడే కదా ఆయన చెప్పడం మొదలు పెట్టింది. ఆయన జ్ఞానం ఇవ్వడానికి చెప్తున్నాడు ఇప్పటిదాకా. ఏదైతే ఎవరినైతే చంపాలనుకొని వచ్చి నేను చంపలేనని చెప్పి అధైర్యపడి వెనక్కు తగ్గాడో అలాంటి వాడంతా కలిసి ఆయనలో పోతున్నారు, ఆ దేవత సమూహంతో ఆయనలో పోతున్నారు. చూసి అంటున్నాడు, అమ్మి నేను చూసేసాను, ఇంతకుముందు చూసిన వాళ్ళు వీళ్ళంతా. అంటే తన ముందు ఉన్నారు యుద్ధరంగంలో వాళ్ళంతా, ఎవరో కాదు ఎదురుగా ఉన్న వాళ్ళే. వాళ్ళంతా ఆయనలో పోతున్నారు ఆ విశ్వరూపంలోకి. అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆయనలో కలిసిపోతారు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమ్మి హి త్వాం నీలోకి సురసంగా విశంతి, నీలో ప్రవేశిస్తున్నారు వాళ్ళంతాను. ఇదేంటి స్వామి, అందరు నీలో ప్రవేశిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యపోతున్నాడు. ఆనందం, ఒక తెలియని ఒక భావవేశం వచ్చి మాట్లాడుతున్నాడు. అందరు విశంతి వెళ్ళిపోతున్నారు. కేచిత్ భీతాః ప్రాంజలియో గృణంతి.
కొంతమంది ఏమో వణికిపోతూ నమస్కరిస్తూ భయంతో వణికిపోతూ స్తోత్రం చేస్తున్నారు నిన్ను. అంటే వాళ్ళు దేవతలే, కానీ ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు భయపడిపోయి స్తోత్రం చేస్తున్నారట. ఆయనలో వెళ్ళిపోయేవాళ్ళేమో ఆనందంగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు వెళ్తూ కూడా ప్రాంజలియో నమస్కరించి కేచిత్ కొంతమంది భీతాహ భయంతో వాళ్ళంతా గృణంతి స్తోత్రం చేస్తున్నారు, నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు వణికిపోతూ. స్వస్తిత్యుక్త్వ మహర్షి సిద్ధ సంగాహ, మహర్షులు సిద్ధులైన వాళ్ళంతా కూడా, సిద్ధులంటే భగవంతుడి కోసంగా ఆరాటపడి యోగ సాధన చేసి, అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి దాకా వెళ్ళిపోయిన వాళ్ళు సిద్ధులు పొందుతారు. ఆ సిద్ధులైనటువంటి ఆ యోగులంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వస్తిత్యుక్త్వ స్వస్తి వాచనాలు పలుకుతున్నారు, మంగళకరమైన భక్తులు పలుకుతున్నారు వాళ్ళు. మహర్షులంతా కూడా దార్శనికుడు, జరగబోయే తెలుసుకునేందుకు గొప్ప ఋషులైన వాళ్ళు కూడా, అలాంటి తపస్సంపన్నులైన వాళ్ళు కూడా ఆయన చూసి స్తోత్రం చేస్తున్నారట. స్వస్తిత్యుక్త్వ స్వస్తి వచనాలు పలుకుతూ మంగళకరమైన స్తోత్రాలు చేస్తున్నారట. స్తువంతి త్వాం నిన్ను స్తుతిభిహి స్తోత్రములతో, పుష్కలాభిహి అనేక విధాల స్తోత్రాలతో, 1-2 కాదు, పుష్కలంగా చాలా అధికమైన స్తోత్రాలతో స్తువంతి త్వాం నిన్ను స్తోత్రం చేస్తున్నారు స్వామి. ఏం అద్భుతం చూస్తున్నాను స్వామి, నీలాగా వచ్చినట్టు నీలో ఉన్నారని చెప్పావు ఇంతకుముందు విభూతి యోగంలో. నాలోనే రుద్రగణం ఉంది, నాలోనే ఆదిత్యులు ఉన్నారు, నాలో అన్నీ ఉన్నా చెప్పావు. వాళ్ళందరి దేవతలు నీలో పోతుండేవి నేను చూస్తున్నాను. పోతూ ఉండేవే కాదు, కొంతమంది వణికిపోతూ నమస్కరించి స్తోత్రం చేసేవాళ్ళని చూస్తున్నాను. మహర్షులు కూడా జన్మ తీసుకొచ్చారు కదా, దేవతా సమూహంలో ఉండేవాళ్ళంతా వచ్చారు. మనం ఇప్పుడు అరణ్య పర్వంలో అంతా ధర్మరాజు దగ్గరికి ఎంతమంది ఋషులు వచ్చి మాట్లాడతారు, వాళ్ళంతా సిద్ధులైన వాళ్ళంతా వచ్చి మాట్లాడతారు ఎంతో. అలాంటి వాళ్ళంతా కూడా స్తోత్రం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ధైర్యం ఉంది. ఎందువల్ల వాళ్ళకి తెలుసు విశ్వరూప సంగతి తెలుసు, విశ్వంలో విశ్వేశ్వరుడే తప్ప ఇంకేం లేదు తెలుసు కదా వాళ్ళకి. మహర్షులకు సిద్ధులు కదా ఎంత తెలుసు. ఇప్పుడు కపిల మహర్షిగా వచ్చాడు ఆయన, మనం విన్నాం శ్రీమన్నారాయణంలో. కపిల మహర్షి దేవహూతికి అంతా చెప్పాడు. ఆయన సిద్ధుడు, ఆయనకన్నీ తెలుసు కాబట్టి ఆయనకేం భయం లేదు, హాయిగా స్తోత్రం చేస్తున్నాడు. స్వస్తి వచనంతో స్తోత్రం చేస్తున్నాడు. ఆయన విష్ణువంశతో వచ్చిన వాడు కదా, హాయిగా స్తోత్రం చేస్తున్నాడు. మహర్షులంతా కూడా స్తోత్రం చేస్తున్నారు. వశిష్ఠుడి వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాడే కదా, ఆయన నుంచి. వాళ్ళంతా హాయిగా స్తోత్రం చేస్తున్నారు, స్వస్తి వచనాలు పలుకుతున్నారు. అందరికీ మంగళం కలగా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళకి సులభంగా ఉంది. ఎందువల్ల వాళ్ళకి తెలుసు పరమాత్మ తత్వం తెలుసు, విశ్వంలో విశ్వేశ్వరుడు ఒక్కడే ఉన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళేమి ఆశ్చర్యపోవడంలా ఇది కావడం, హాయిగా స్తోత్రం చేస్తున్నారు, భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి పుష్కలాభిహి గొప్పగా అనేక విధాలుగా, పుష్కలాభి అంటే అనేక విధాలుగా బాగా ఎక్కువగా, స్తుతిభిహి స్తోత్రములతో త్వాం నిన్ను స్తువంతి స్తోత్రం చేస్తున్నారు స్వామి. నేను చూస్తున్నాను ఇవంతా. ఓ స్వామి, కొంతమంది ఏమో భయపడిపోతున్నారు, కొంతమంది ప్రవేశిస్తున్నారు దేవతలంతా. మహర్షులు సిద్ధులేమో నీకు స్తోత్రం చేస్తున్నారు, మంగళవాచాలు పలికిస్తున్నారు. ఆహాహా ఏముందయ్యా నీ రూపం అని అర్జునుడు ఆశ్చర్యపోతూ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన చూసినవన్నీ కనిపిస్తున్నాయి. చెప్పాడు విభూతి యోగంలో, చెప్పినవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. రుద్రాదిత్య వసవోయే సాధ్యాహ విశ్వేశ్వనవు మరుత సూక్ష్మ పాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంగాహ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఓ స్వామి, ఇంకా ఎంతమంది చూస్తున్నావు? చెప్పావే నాలోనే రుద్రున్నారు, ఆదిత్యులు అని చెప్పావు ఇంతకు ముందు, కానీ నేను చూస్తున్నాను నీలో రుద్ర ఆదిత్య వస అష్టవసువులు ఏచ సాధ్యాహ సాధ్యులు విశ్వేశ్వరు విశ్వే దేవతలు అశ్విని దేవతలు మరుత్గణాలు ఉష్మాపాశ్చ పితృగణాలు గంధర్వ యక్షులు రాక్షసులు సిద్ధులు సిద్ధ సంగాహ మొత్తం సమూహం అంతా కూడా వీక్షంతే త్వాం వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. నేను వీక్షంతే నేను చూస్తున్నారు. ఎలా విస్మితాశ్చైవ సర్వే వాళ్ళంతా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారయ్యా నేను చూసేవాడు నీలో చూస్తున్నాను. అంటే అర్జునుడు ఎక్కడున్నాడు? ఆయన కూడా ఆయనలో ఉన్నాడు, కానీ ఇందుకు వేడుగా చూపించాడు కానీ కనిపిస్తోంది. నిజానికి అర్జునుడు కూడా విశ్వంలో విశ్వరూపుల్లోనే ఉన్నాడు కదా, కానీ ఆయన చూస్తూ చెప్తున్నాడు వీళ్ళందరూ నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నాను, నేను విశ్వరూపాన్ని ఏం చూస్తున్నాడు ముందు. నేను ఆశ్చర్యపోతున్నాడు, నేనే కాదు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారని చెప్తున్నాడు. ముందు చెప్పిన విభూతి యోగంలో చెప్పిన వాళ్ళందరి లిస్టు మొత్తం చెప్పేశాడు. మళ్ళీ ఇంతమంది దేవతను ఏం చూస్తున్నాడు ఆయనలో, ఎవరిలో? ఆ పరమాత్మలో చూస్తూ చెప్తున్నాడు. ఏమున్నారు స్వామి వీళ్ళంతా, నువ్వు చెప్పినట్టు వీళ్ళంతా నీలో కూర్చోన్నారు,
వాళ్ళంతా వాళ్ళు ఆశ్చర్యంగా నీ దివ్యమాన స్వరూపాన్ని చూస్తున్నారు, నీ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు. వాళ్ళకి చూసే శక్తి ఉంది కూడా చూస్తున్నారు. వాళ్ళకేం దివ్య చక్షులు అవసరం, వాళ్ళు దివ్య చక్షుతో ఉన్నవాళ్ళు లేదు, అందుకని వాళ్ళు హాయిగా చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందువల్ల? విశ్వంలో విశ్వేశ్వరుడు ఉన్నాడని తెలుసు కానీ ఇంత బాగా చూపిస్తున్నాడు అర్జునుడికి, అందుకని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు వాళ్ళు కూడా. ఇక్కడ మనకి వెన్న ముందే జరిగిపోయిన విభూతి యోగం అంతా చెప్పాలి. రుద్రులు 11 మంది రుద్రులను తెలుసు, మనం ఆ పేర్లంతా అప్పుడు చెప్పుకున్నాం. ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు, వసవో అష్టవసువులు. ఇప్పుడు మనం బాగా లాజిక్గా ఆలోచిస్తే అష్టవసువుల్లో వాడే భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడితో పాటు అష్టవసువులు పుట్టినా వాళ్ళు గంగా నదిలో కలిపేస్తుంది వాళ్ళని. వాళ్ళ ముందు వాళ్ళ వరం కోరుకోవడం వల్ల వాళ్ళ ముందే కలిపేస్తుంది. కాబట్టి వాళ్ళంతా భూమి మీదకి వచ్చిన వాళ్ళే, వచ్చి వెళ్ళిపోయినారు కొంతమంది ఇంకా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళే భీష్ముడు ఒకడు. అష్టవసుల్లో వాడే కదా ఆయన. అష్టవసులు జన్మ తీసుకున్నారు, వాళ్ళు కొంతమంది కలిసిపోయారు, ఈయన ఒక్కడే మిగిలాడు. అది కూడా శాపం వల్ల ఉన్నాడు. శాపంలో ఏం చెప్పాడు? నీవు ఒక్కడే ఉంటావని చెప్పాడు ఆయన, నువ్వు స్వేచ్ఛామానంతో ఉంటావని చెప్పాడు. అందుకే అన్నాడు సాధ్య దేవత. మనం ఇక్కడ ఇవన్నీ మనం చెప్పుకోవాలి, సాధ్యుల గురించి అవి చెప్పుకుందాం. ఇప్పుడు సాధ్య అంటే మనకి శ్రీమన్నారాయణలో వచ్చింది కదా, ధర్ముడికి దక్షుడు 13 మంది కన్యనిచ్చి వివాహం చేసి చెప్పాడు కదా, మనం అంత చెప్పుకున్నాం కదా శ్రీమన్నారాయణలో. ఆ 13 మందిలో ధర్ముడు చేసుకున్న పేరు సాధ్య. ఆమెకు పుట్టిన వాళ్ళు 12 మంది, వాళ్ళు సాధులు అంటారు, సాధ్యులు అంటారు. వాళ్ళు మన, హనుమంత, నర, అపాన, భక్తి, భయ, అనఘ, హంస, నారాయణ, విభు, ప్రభు. ఇవంతా మనకు స్కాంద పురాణంలో ఉంటాయి ఈ పేర్లు. వాళ్ళు సాధులు అంటే ధర్ముడికి ఆ సాధ్య అనే ఆమెకు పుట్టిన వాళ్ళు సాధ్యులు అవుతారు. వాళ్ళు ఆ పేరు పొందారు, వాళ్ళు ఆమె ద్వారా వచ్చారు కాబట్టి సాధ్యులు అయ్యారు వాళ్ళు. ఇంకా మన తర్వాత విశ్వే దేవతలు. ఈ విశ్వే దేవతలు కూడా ఎలా వచ్చారంటే ధర్ముడికి విశ్వ అనే ఆమెతో వివాహం అవుతుంది, ఆమె ద్వారా వచ్చిన వాళ్ళు ఈ విశ్వే దేవతలంతా కూడా. ఇంకా మనకి అశ్విని దేవత మనకు తెలుసు, సంజ్ఞాదేవికి సూర్యుడికి పుట్టిన, మనం అంతా 10వ అధ్యాయం చెప్పుకున్నాం కదా, ఆ లిస్ట్ అక్కడ మనం చెప్పుకున్నాం. ఇద్దరే కదా వాళ్ళిద్దరి అంశతో వచ్చిన వాడే నకుల సహదేవుడు. కాబట్టి ఆ అశ్వినవు. ఇంకా మరుత్తులు గణాలు మనం చెప్పుకున్నాం. 7 మంది అధికారులుగా ఉండి 7 మంది కింద మళ్ళీ కొంతమంది మొత్తం 49 గణాలు వాళ్ళంతా ఉన్నారు. మరుత్ ఊష్మశ్చ పాశ్చ. ఊష్మ అంటే పితృదేవతలు. వాళ్ళు ఊష్మవులు అంటే వేడి అన్నాన్ని పొందేవాళ్ళు, హవిస్సులుగా పొందేవాళ్ళు. అలాంటి ఊష్మవులు అనేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి పితృదేవతలు అనమాట. వీళ్ళ పేర్లు సుకాలుడు, అంగిరసుడు, సుస్వధ, సోమప, వైరాజ, అగ్నిశ్వాత్త, బర్హిషద. ఇది శివపురాణంలో వాళ్ళ పేర్లు అనమాట. వీళ్ళు ఈ పితృదేవతలు మనల్ని అనుగ్రహించేవాళ్ళు వీళ్ళే. మన సంతానాభివృద్ధికి వాటికన్నిటికీ అనుగ్రహించేవాళ్ళు ఈ పితృదేవతలు. కాబట్టి వాళ్ళు గంధర్వులు వచ్చేసి కశ్యపుని ద్వారానే మనకు భాగవతంలో చెప్పేది కానీ భారతంలో కానీ ఉండేవంత పురాణాల్లో చెప్పేంత కశ్యప ముని ద్వారానే అంత ప్రజా ఉత్పత్తి ఎక్కువైందనమాట. అలా వచ్చిన వాళ్ళు కశ్యపుడు చేసుకున్న వాళ్ళు ముని, ప్రాధ, అరిష్ట అనే ఆమెకు పుట్టిన వాళ్ళు గంధర్వులు. ఆయన ద్వారా కశ్యప మహాముని ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు గంధర్వులు. ఆ ముని, ప్రాధ, అరిష్ట అనే వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఈ గంధర్వులు అనమాట. వీళ్ళు గంధర్వులు యక్షులు, రాక్షసులకి, అసురులకి రాజు ఈ కుబేరుడు అనమాట. కుబేరుని రాజుగా చేస్తారు. కశ్యప కాస అనే ఆమెకు పుట్టిన వాళ్ళు యక్షులు. ఆ యక్షులకు కూడా రాజు కుబేరుడే. ఆ విధంగా యక్షులు వచ్చారు. గంధర్వ, యక్ష, అసుర అనే వాళ్ళు ఎలా వచ్చారంటే కశ్యపుడికి దితికి వివాహం చేస్తే దైత్యులు పుట్టారు. మళ్ళీ కశ్యపుడికి ధనువు అనే ఆమె ద్వారా దానవులు వచ్చారు. ఆ దైత్యులు దానవులు కలిపి అసురులు అంటారు, రాక్షసులు అంటారు. అలా వచ్చారు. అసురులు అంటే వాళ్ళు అనమాట. మనం భారతంలో గమనించినట్టయితే కర్ణుడు ఆ అరణ్య పర్వంలో ధర్మరాజు వాళ్ళ ముందు తమ యొక్క అహంకారం చూపించడం కోసంగా వస్తాడు దుర్యోధనుడు తన పరివారంతో వస్తాడు, వస్తాడు. అక్కడికి వచ్చి తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని గురించి వాళ్ళు చూపించాలని వస్తాడు, ప్రదర్శించాలని వస్తాడు కదా. అప్పుడు వాళ్ళు గంధర్వులు జోలికి పోతే వాళ్ళు వచ్చి
వీళ్ళని చితక బాగుతారు, ఆఖరకు దుర్యోధన కట్టేస్తారు కూడా. అప్పుడు పోయి భటులు పోయి ధర్మరాజు వాళ్ళకి చెప్తే భీముడిని అర్జునుడిని పంపిస్తాడు ధర్మరాజు, పోయి వాళ్ళని విడిపించమని చెప్పి. అప్పుడు భీముడు అర్జునుడు ఎదిరిస్తారు, మేము ఎందుకు పోతాం, మన కోసం మన నెత్తించడం కోసం వచ్చాడు కదా, వాడి యొక్క గొప్పతనం చూపించడం కోసం వచ్చాడు కదా, ఎందుకు మేము రక్షించాలంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మన శత్రువులు కావచ్చు కానీ ఇంకొక శత్రువులుగా వచ్చినప్పుడు మనం 105 మంది అవుతాం, కాబట్టి మీరు వెళ్ళి రక్షించమని చెప్తే పోయి రక్షిస్తారు. అప్పుడు అవమానం అయిపోతుంది దుర్యోధనుడికి. ఆవిడ ప్రాయోపవేశం చేసుకోవాలనుకుంటాడు, కానీ ఒక అద్భుతమైన విషయం జరుగుతున్నప్పుడు ఆయన్ని అసురులు వచ్చి తీసుకెళ్ళి పాతాళ లోకానికి ఆయనకి ఎతబాలు చేస్తారు. నిన్ను పుట్టించిందే మేము కలి అవతారంతో పుట్టించాంరా, నీకు నిన్ను రాక్షసంతో పుట్టించాం మేము, పంపించిందే అందుకోసం అధర్మం కోసం పంపిస్తే నువ్వు వెనక్కు ప్రాయోపవేశం చేసుకుంటావు అని బుద్ధి చెప్తారు. ఆయనకి బుద్ధి చెప్పి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన ప్రాయోపవేశం చేసుకోకుండా. అందువల్ల అసురుల అంశతో వచ్చిన వాళ్ళంతా ఈ కౌరవులు అనమాట. అందుకని ఇక్కడ అసురు అని చెప్తున్నాడు. అలా అంశావతారాలుగా వచ్చారు వీళ్ళంతా. కాబట్టి గంధర్వ యక్షాసుర సిద్ధ సంగాహ, సిద్ధులైన వాళ్ళు ఆ సంఘం మొత్తం అంతా సమూహం అంతా కూడా వీక్షంతే త్వాం, నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. విస్మితాశ్చైవ, ఆశ్చర్యంగా చూస్తున్నారు. సర్వే, వాళ్ళంతా కూడా నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన చూస్తున్నాడు ముందు, వాడు ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. ఏంది స్వామి వీళ్ళంతా ఇట్లా వచ్చిన వాళ్ళేనా, వీళ్ళంతా నీలో కనిపిస్తున్నారు నాకు, నువ్వు చెప్పావు ఇంతకుముందు విభూతి యోగంలో, కానీ నాకు నీ ముందు కనిపిస్తున్నారు వీళ్ళంతా, వాళ్ళు కూడా నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది నీలోంచి వచ్చిన వాళ్ళు అద్భుతమైన శక్తులు గల వాళ్ళు, అయినా కూడా వాళ్ళు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ యొక్క విశ్వరూపాన్ని. కాబట్టి నేను చూస్తున్నాను, కానీ నాతో పాటు వాళ్ళు కూడా చూస్తున్నారయ్యా అని చెప్పి తాను చూస్తున్న దాన్ని, తాను అనుభవించిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్తోత్రం చేస్తున్నాడు భగవంతుడితో. ఎంత అద్భుతంగా స్తోత్రం చేస్తున్నాడు అంటే అన్ని విషయాలు ఆకలింపు చేసుకున్నాడు. వినడం కాదు, 10వ అధ్యాయం మనం చదివాంగా, మనం విన్నాంగా, కానీ విని దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇప్పుడు అది కూడా అర్థం చేసుకొని చూస్తున్నాడు. అమి అన్న పదంలో ఉందంతా, అయ్యో నేను చూసిన వాళ్ళే వీళ్ళంతా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పైన అందరూ నేను చూసిన వాళ్ళే, వీళ్ళ ప్రవేశిస్తున్నారు, భయపడుతున్నారు, కొంతమంది నమస్కరిస్తున్నారు, నేను స్తోత్రం చేస్తున్నారు, మహర్షులు సిద్ధులు స్తోత్రం చేస్తున్నారు. ఏంది ఇదంతా ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఈయన ఆశ్చర్యంగా వద్దు వాడు చెప్తున్నాడు. పైన వాడందరూ లిస్టుడు ఇచ్చాడు. ఆ విభూతి యోగంలో ఆయన ఎవరు నాలో ఉంచి వచ్చారో వాళ్ళు నేనే అయి ఉన్నా అని చెప్పాడో వాళ్ళందరినీ ఆయన చూస్తున్నాడు. ఆయన చెప్పింది కాదు, చూస్తున్నాడు ఇప్పుడు ప్రత్యక్షంగా. కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు స్వామిని, అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. అది అర్జునుడు దర్శించిన దివ్యమంగళ స్వరూపం, ఆ విశ్వరూపం. ఆయన చూస్తూ మనను కూడా చూపిస్తూ మనను కూడా తరింపజేస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మకి, ఆ అర్జునునికి నమస్కరిస్తూ మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 21, 22 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.